రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటా చెప్తారా? లేదు మాకు తెలియదు. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం, ఇంకేమన్నా. ఎందుకంటే ఏం చెప్తామన్నా, అంత ఐడియా లేదన్నా. అంటే పెద్దగా ప్రిపేర్ కాలే అన్న నేను. రిపబ్లిక్ డే గురించి బాగానే ఉంటుంది. వాట్ ఈస్ రిపబ్లిక్ డే? హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి? మన భారత రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరచడం వల్ల ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఇదే ప్రశ్నని జనాలు అడిగితే వాళ్ళు ఎలా సమాధానం చెప్తారో విందాం. లెట్స్ గో. రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటా చెప్తారా? రిపబ్లిక్ డే నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? మీకు తెలుసు మనకు రిపబ్లిక్ వచ్చినందు. రిపబ్లిక్ డే ఏ సంవత్సరం వచ్చిందో మీకు ఏమైనా ఐడియా ఉందా? 1952. ఎలాగెలాగా? ఎగ్జాక్ట్ అయితే 1952. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం, ఇంకేమన్నా. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? రిపబ్లిక్ డే రోజు ఏమేం సెలబ్రేట్ చేసుకుంటారు? ఏం సెలబ్రేట్, జెండా ఎగరేస్తారు, ఇంట్లో పెడతారు, చాక్లెట్ ఇస్తారు, జోలు పెట్టుకుని పోతారు. ఇంకేముంది, అంతే అనుకుంటారు. అంతా కానీ దానికి మస్తు కథ ఉంటుంది అంది. మనం 26 జనవరిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మీకు ఏం చెప్తారు? మనం రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మీకు ఏం తెలుసా? అన్న పోనీ అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉంటుంది కదా? అంటే పెద్దగా ప్రిపేర్ కాలే అన్న నేను. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే వచ్చేటంటే ఏం తెలియదు. ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్న. ఈసారి ఎలా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు? కాలేజీలో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం అన్న. అలా రిపబ్లిక్ డే గురించి చెప్తారా మీరు? అంత ఐడియా లేదన్నా. పోనీ రిపబ్లిక్ డే గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంకేముంటుందన్నా, ఇక ఇంటికాడనే ఉండాలి, ఇక వందే మంత్రే, ఇక జెండాలు అవన్నీ అదే ఉంటుంది. రిపబ్లిక్ డే గురించా? రిపబ్లిక్ డే గురించి బాగానే ఉంటుంది. పబ్లిక్ అందరూ వస్తారు, టైంపాస్ చేస్తారు. ఇక వాళ్ళ గురించి అంత మనకు ఐడియా లేదు. వాట్ ఈస్ రిపబ్లిక్ డే? రిపబ్లిక్ డే అంటే మీకు తెలిసింది చెప్పండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇండియా సెలబ్రేట్ చేసుకునేది. అండ్ ఇంకా రిపబ్లిక్ డే అంటే ఏం చెప్తాం? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా చెప్పండి, మీరు చెప్పండి. వాట్ ఈస్ రిపబ్లిక్ డే? వి గాట్ ఇండిపెండెన్స్ టు అవర్ సొసైటీ. ఇట్స్ ఎ వాట్ ఐ విల్ టెల్, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్. మన సొసైటీలో చాలా వరకు ఇండిపెండెన్స్ రావడం అంటే ఇట్స్ అ గ్రేట్ న్యూస్. ఎందుకంటే నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తుంటారు జనవరి 26. యా, ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేద్దాం ప్లాన్ చేశారు? దిస్ టైమ్ కొంచెం డిఫరెంట్గా, ఐ మీన్ చిన్నపిల్లలు ఉంటే స్కూల్స్కి వెళ్ళి కొంచెం డిఫరెంట్గా, ఐ మీన్ కేక్ కోయించి, ఐ మీన్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి, ఇంకా నాకు తోచినంత నా సాయం చేయాలనుకుంటున్నాను. డూ యూ నో అబౌట్ రిపబ్లిక్ డే? Yeah, it's the date on which the Constitution of India came into effect on 26 Jan 1950. Oh, wow. How do you celebrate on that day? We hoist the flag and then play the national anthem and then chill out with friends. Oh, nice. In this year, how do you plan to celebrate this January 26th? Yeah, we'll go distribute sweets and clothes to poor people and help them. Wow, super. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? రిపబ్లిక్ డే మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికలీ అదే మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయింది ఈరోజు. సెకండ్ డే యాజ్ ఎ స్మాల్ చైల్డ్ ఇన్ మీ నేను ఎలా ఆలోచిస్తానంటే పరేడ్ డే. వీ విల్ బీ ఏబుల్ టు సీ అవర్ మిలిటరీ పవర్ ఆఫ్ అవర్ కంట్రీ ఆ రోజు ఆ పరేడ్లో. అదే అలా అని ఉండేది నాకు ఎప్పుడైనా. సో 26 జనవరి చాలామంది యూత్ ఇప్పుడు ఎలా అనుకుంటారంటే, if it is 26 January, that means okay, we'll get one holiday, we can enjoy that day. But for me, I'll sit in front of DD, Doordarshan channel, and I'll watch the whole parade. For me, from 12 o'clock, I'll start watching. So that's the what I feel about 26 January. Basically, Republic Day is the day when the Constitution was applied, and it was made that day. On 26th of January, it was
being public. Yeah. On which year Republic Day was started? So 47 was the freedom, independence, and 50th 1950 was the constitution. అంటే ప్రతి సంవత్సరం అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం మేము? అప్పుడు మనదంటే ఒక కాన్స్టిట్యూషన్ సపరేట్ చేసుకున్నాం కాబట్టి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తీసుకున్నాం కాబట్టి చేసుకుంటాం యాజ్ పర్ దట్. అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి మీకు తెలిసింది ఏదని చెప్పండి. కాన్స్టిట్యూషన్సీ ఫామ్ అయినందుకు జరుపుకుంటాం. అయితే మన భారత రాజ్యాంగం గురించి మన ప్రజలకి చాలామంది తక్కువ తెలుసు. రిపబ్లిక్ డే అంటే కొంతమంది ఇండిపెండెన్స్ డే అంటారు, అలా అంటుంటారు. ఈ సోషల్ అవేర్నెస్ ఎలా ఇద్దాం అనుకుంటాం అంటే ప్రజలకు ఇంకా నాలెడ్జ్ ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా తక్కువ మందికి తెలిసి ఉంది ఈ రిపబ్లిక్ డే గురించి. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఎవరి లైఫ్ వాడికి బిజీ పోయి ఆ దేశం కోసం నాలెడ్జ్ తీసుకునేంత టైం అయితే ఎవరి దగ్గర లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో బిజీ విత్ ఎవ్రీ వన్స్ లైఫ్. అంటే అప్పట్లో మన కోసం అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఫైటింగ్ చేశారు, తీసుకొచ్చారు రిపబ్లిక్. ఇప్పుడు బాదర్ అయితే ఎవడియాడుగా అంతే. ఇప్పుడు మన ఫాదర్స్ మనకి ఏమైనా సంపాదించిస్తే దాన్ని అనుభవిస్తాం తప్ప మా ఫాదర్ సంపాదించుకోవడం చెప్పాం కదా ప్రతిసారి. అంటే మనం ఉన్న రిపబ్లిక్ డేని మనం బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయకపోయినా కనీసం దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కదా. ఆబ్వియస్లీ విల్ గివ్ ద వాల్యూ ఆఫ్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తాం కదా దానికి. అట్లని చెప్పి ప్రతిరోజు రిపబ్లిక్ వచ్చిందని అయితే చెప్పుకుంటూ తిరగం కదా. వాల్యూ ఇస్తాం, 200% ఇస్తాం. హాయ్ గాయ్స్, విన్నారు కదా మన రిపబ్లిక్ డే గురించి పబ్లిక్ని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానాలు. ఇదే పబ్లిక్ని కనుక మంచి సినిమా ఎక్కడ ఆడుతుందంటే పలానా థియేటర్లో ఆడుతుందని చెప్తారు. అలాగే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే పలానా ఏరియాలో సూపర్ దమ్ బిర్యానీ దొరుకుతుందిరా అని చెప్తారు. కానీ మన రిపబ్లిక్ డే ఇలాంటి ఈవెంట్స్ గురించి అడిగితే మాత్రం ఏం చెప్పలేకపోతున్నారు. సో ఎనీవేస్ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ ఆల్సో మన రిపబ్లిక్ డేని మంచిగా జరుపుకోనని కోరుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.